అమెరికా ఆలస్యపు వ్యూహం ఫలించింది. తన పరువు పోతుందని తెలిసిన కాల్పుల వెనుక పదే పదే చేసుకొచ్చింది. 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 14 రోజులు, ఇంకో 10 రోజులు కూడా. ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలివైనటువంటి పని, చర్చల పేరుతో కాలక్షేపం చేస్తుంది. మొదట కొమైనీ పోయాడు. ఎవరు నడిపిస్తారు? మొక్తజా కొమైనీ నడిపించాలి. అతను కోమాలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? ఫస్ట్ అయితే కొమైనీ పోయిన ఆవేశంలో అప్పుడు ఆయన పెట్టినటువంటి సిస్టమ్ ప్రకారం ఐఆర్జీసీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దాడులు చేశారు, అంతా అయిపోయింది. ఇప్పుడు కొమైనీ పేరుతోనే ప్రకటన ఇప్పించారు చర్చల ద్వారా, ఎవరు ఆయుధాలు ప్రయోగించొద్దు, చర్చలు జరుగుతున్నాయి, మనమే గెలిచామని చెప్పి. అంతా అయిపోయింది. చర్చలు ప్రారంభమయ్యాక హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించింది. ఇరాన్ గ్రిప్పును తీసేసింది. ఇప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో వ్యూహం ఎవరు పన్నాలి? ఇరాన్ పాలకుడు పన్నాలి, ఇరాన్ సైనికులు పన్నాలి. ఇప్పుడు ఏమైనా జరుగుతుందా? 3 రోజులు అయిపోయింది అమెరికా దిగ్బంధంలోకి హార్ముజ్ జలసంధి వెళ్ళి. మరి ఎందుకు ఏం చేయలేకపోతున్నాయి? యుద్ధ నౌకలన్నీ అక్కడే ఉన్నాయి, ఎందుకని పేల్చలేకపోతున్నారు? చాటు దెబ్బలు తీయడం వేరు, ప్రత్యక్ష యుద్ధం వేరు. ఇది సమస్య. అంటే వ్యూహకర్తల లోపం ఇప్పుడు కనబడుతుంది. ఇంకో 10 రోజులు లేట్ అయితే ఆ ఇప్పటికే కీలకమైన నాయకులు అనేక మందిని లేపేసింది ఇజ్రాయెల్. ఇంకా ఇప్పుడు ఎవడు కీలకం వాళ్ళందరినీ లేపేస్తుంది. ఇప్పుడు ముందు నుయ్యి వెనక్కి పోయి ఇరాన్ పరిస్థితి.